ఐఎన్ఎస్ వాగ్‌షీర్. ఐఎన్ఎస్ వాగ్‌షీర్ అనేది భారత నౌకాదళానికి చెందిన ఒక సబ్‌మెరైన్. సబ్‌మెరైన్ అంటే సముద్రంలో మునిగి మన కంటికి కనిపించకుండా శత్రుమూకలపైన దాడి చేసేటువంటి ఒక యుద్ధ నౌక. ఈ ఐఎన్ఎస్ వాగ్‌షీర్‌ని చూసుకున్నట్లయితే మన భారత నౌకాదళాన్ని బలోపేతం చేయడానికి భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రాజెక్టే ఈ ప్రాజెక్ట్ 75. ఈ ప్రాజెక్ట్ 75 కింద అనేక సబ్‌మెరైన్‌లనైతే నిర్మించడం జరిగింది. దాంట్లో భాగంగా నిర్మించినటువంటి కల్వరి క్లాస్‌లోని కల్వరి క్లాస్‌కి చెందినటువంటి 6వ సబ్‌మెరైనే ఐఎన్ఎస్ వాగ్‌షీర్. ఈ ఐఎన్ఎస్ వాగ్‌షీర్‌ని మన స్వదేశీయంగా అంటే ముంబైకి చెందినటువంటి మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ వారు ఫ్రాన్స్ యొక్క నావెల్ గ్రూప్ వారి యొక్క టెక్నాలజీ, వాళ్ళ యొక్క సాంకేతిక సహకారంతో దీన్ని స్వదేశీయంగా రూపొందించారు. దీని యొక్క స్పెషాలిటీ చూసుకున్నట్లయితే ఇది అత్యంత వేగంగా శత్రువు యొక్క రాడార్‌లకి చిక్కకుండా అత్యాధునిక స్టెల్త్ టెక్నాలజీని కలిగి ఉండి శత్రుమూకల పైన దాడి చేయగలదు. కాబట్టి దీన్నే సైలెంట్ కిల్లర్, హంటర్ కిల్లర్ అని కూడా పిలుస్తారు. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? ఈ యొక్క సబ్‌మెరైన్‌ల యొక్క ముఖ్య ఉద్దేశ్యాలేంటి అని చూసుకున్నట్లయితే, ఇవి సముద్ర సరిహద్దుల రక్షణ కోసం, అదేవిధంగా శత్రువు కదలికలపైన నిఘా ఉంచడం కోసం, అదేవిధంగా సముద్ర మార్గాల యొక్క భద్రత కోసం, యుద్ధ సమయంలో శత్రుముఖలపైన దాడి చేయడం కోసం ఈ యొక్క సబ్‌మెరైన్‌లనైతే ఉపయోగించుకోవడం జరుగుతది. సో, ఇప్పుడు ఈ ఐఎన్ఎస్ వాగ్‌షీర్ ఈ సబ్‌మెరైన్ యొక్క లాంచింగ్ ప్రోగ్రామ్‌లో భాగంగా మన యొక్క సాయుధ దళాల సర్వోన్నత అధికారి అయినటువంటి రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు ఈ లాంచింగ్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. ఈ లాంచింగ్ ప్రోగ్రామ్‌లో భాగంగా ద్రౌపది ముర్ము గారు ఐఎన్ఎస్ వాగ్‌షీర్‌లో అయితే ప్రయాణించడం జరిగింది. ఇలా జలంతర్గామ్‌లో ప్రయాణించినటువంటి రెండో రాష్ట్రపతిగా, అదేవిధంగా మొదటి మహిళా రాష్ట్రపతిగా ఈ ద్రౌపది ముర్ము గారైతే గుర్తింపు పొందారు. ఈ మొదటి రాష్ట్రపతి ఎవరు అని చూసుకున్నట్లయితే 2006లో అప్పటి రాష్ట్రపతి అయినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారు ఐఎన్ఎస్ సింధు రక్షక్‌లో ప్రయాణించడం జరిగింది. ఇట్లా తొలి మహిళా రాష్ట్రపతిగా జలంతర్గామ్‌లో ప్రయాణించిన తొలి మహిళా రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గారు గుర్తింపు పొందారు.